నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్న హరీష్. 18 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటూ బండి సంజయ్కు బహిరంగ లేఖ. సాయంత్రం 5ంటికి ముగియనున్న దుబ్బాక ప్రచారం. ఓటర్ల ప్రసన్నానికి శ్రమిస్తున్న ప్రధాన పార్టీల నేతలు. సన్నాలకు ధర రావడం లేదని అన్నదాతల ఆందోళనలు. గులాబీ పురుగుతో చిత్తైపోయామని పత్తి రైతుల ఆవేదన. రాష్ట్రంలో కొత్తగా 1416 మందికి కోవిడ్ పాజిటివ్. ఇప్పటి వరకు 2,40,000కు పైగా నమోదైన కేసులు. బ్రిటన్లోనూ ప్రారంభమైన కరోనా సెకండ్ వేవ్. గురువారం నుంచి రెండో విడత లాక్డౌన్. తాజాంశం చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా 1416 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,40,048 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం 1,341 మంది మృతి చెందారు. మరో 1,579 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 2,20,466 మంది కోవిడ్ ను జయించారు. ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులున్నాయి. 15,388 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 1416 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,40,048 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం 1,341 మంది మృతి చెందారు. మరో 1,579 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు 2,20,466 మంది కోవిడ్ ను జయించారు. ప్రస్తుతం 18,241 యాక్టివ్ కేసులున్నాయి. 15,388 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 82 లక్షలకు చేరువైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 46,964 కరోనా కేసులు నమోదవగా దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 81,84,083కి చేరింది. నిన్న ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 59,224 మంది కరోనా నుంచి కోలుకోగా దేశంలో ఇప్పటి వరకు కోవిడ్ ను జయించిన వారి సంఖ్య 74,91,513కి చేరింది. కరోనా సోకి మరో 470 మంది మరణించగా దేశంలో కోవిడ్ కి బలైన వారి సంఖ్య 1,22,111కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 5,70,458 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 91.34% పెరగ్గా మరణాల రేటు 1.49% తగ్గినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న వేళ వైరస్ ను నియంత్రించేందుకు బ్రిటన్లో రెండోసారి లాక్డౌన్ ను విధించారు. ఈ మేరకు వచ్చే గురువారం నుంచి 4 వారాల పాటు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్న జాన్సన్ కఠినమైన చర్యలు తీసుకోకపోతే మొదటిసారి కన్నా ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. వైరస్ ను నియంత్రించాలంటే లాక్డౌనే శరణ్యమన్న బ్రిటన్ ప్రధాని అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్ పండుగకు ముందు లాక్డౌన్ ఎత్తివేసేలా పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 2021 ప్రారంభం వరకు పరిస్థితిలో పెద్ద మార్పులు ఆశించవద్దన్న జాన్సన్ వచ్చే ఏడాది వసంతకాలం నాటికి అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా లాక్డౌన్ ప్రణాళికలు వచ్చే వారం బ్రిటన్ పార్లమెంటు ముందుకు వెళ్లనుండగా గురువారం నుంచి అమల్లో ఉండనుంది. బ్రిటన్లో కొత్తగా 22,000 కరోనా కేసులు, 326 మరణాలు సంభవించాయి. తాజాంశం చూస్తున్నాం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అసత్య ప్రచారాలతో భాజపా నేతలు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పింఛన్ల విషయంలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి 18 ప్రశ్నలు సంధిస్తూ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు. పింఛన్లపై సవాల్ చేస్తే ఇంతవరకు స్పందించలేదని, 11 అంశాలతో ఛార్జిషీట్ వేస్తే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, కాకతీయులకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో భాజపా సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 39 లక్షల మందికి పెన్షన్లు ఇస్తా ఉంటే, బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం 6 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తా ఉంది. ఇచ్చేది 200. ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ ఇచ్చే 200 అయినా మొత్తం 39 లక్షల మందికి ఇవ్వాలి కదా. ఈ గోబల్స్ ప్రచారానికి పాల్పడడం సబబేనా? ఆ ఇచ్చే కాకిరెట్టంతా ఆ 200 మొత్తం 39 లక్షల మందికి ఇచ్చి మీ నిజాయితీ రుజువు చేసుకోవాలని నేను బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా. మూసీ నది ప్రక్షాళనకు గంగా నది తరహాలో, నర్మదా నది తరహాలో నిధులు ఎందుకు తీసుకురారో ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈయన దాన్ని ఇచ్చినట్టు చెప్తున్నారు, జరగని దాన్ని జరిగినట్టు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా ఇంతున్నది అంతున్నది అని రోజు దుబ్బాకలో ఉదరగొడుతున్నారు. 280 కోట్లు ఇచ్చినాం, 280 కోట్లు ఇవ్వకపోతే ఉరేసుకుంటాం. అయ్యా, మీరు ఇచ్చింది కాకిరెట్టంతా. మీరు 280 కోట్లు దుబ్బాకకి ఇస్తే కేసీఆర్ ఇచ్చింది 6,000 కోట్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సముద్రం అంతా అయితే బీజేపీ ఇచ్చింది కాకిరెట్టంతా. ఈ 18 సమస్యలను పరిష్కారం చేసి మీ యొక్క నిజాయితీని, చిత్తశుద్ధిని చాటుకోవాలని బండి సంజయ్ గారిని నేను సవినయంగా కోరుతా ఉన్నా. ఈ అబద్ధాలకు దుబ్బాకలో ఓట్లు రాలై, దుబ్బాక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలు డిసెంబర్ నెల నుంచి ఎప్పుడైనా జరిగే అవకాశాలున్నాయి. ఈ మేరకు రంగం సిద్దమవుతోంది. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు ప్రక్రియ ఈ నెలలో పూర్తి కానుంది. గతంలో ఉన్న వార్డులు, రిజర్వేషన్ల ఆధారంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం రానున్న ఫిబ్రవరి 10వ తేదీతో పూర్తి కానుంది. చట్ట ప్రకారం ఆ గడువుకు 3 నెలలు ముందు నుంచి, అంటే నవంబర్ 11వ తేదీ తర్వాత ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లకు సంబంధించి అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. 2016 బల్దియా ఎన్నికలకు సంబంధించిన వార్డుల పునర్విభజననే రానున్న ఎన్నికల్లో కొనసాగించాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ ప్రకారం వార్డుల వారీ రిజర్వేషన్లు 2 దఫాలు కొనసాగుతాయి. గత ఎన్నికల రిజర్వేషన్లే రానున్న ఎన్నికల్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అందుకనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వుల ప్రతిని పురపాలక శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ ఈ నిర్ణయాలతో పూర్తయిందనే చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం 2021 ఫిబ్రవరితో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని ఎస్ఈసీని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వ సన్నద్ధత విజ్ఞప్తి నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి 1 అర్హత తేదీతో శాసనసభ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు. ప్రక్రియలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించి 13వ తేదీన తుది జాబితాలు ప్రకటిస్తారు. తుది జాబితాలు ప్రకటించాక కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు జాబితాలో చేర్పులు, తొలగింపులకు అవకాశం ఉంటుంది. ఈ నెల 13వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించాక రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను చేపడుతుంది. అందుకు కూడా షెడ్యూల్ ప్రకటించి పోలింగ్ కేంద్రాలను ఖరారు చేస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ నెలాఖరులోపు పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయితే ఇక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైనట్లే. అంటే డిసెంబర్ నుంచి ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నికల సిబ్బందికి శిక్షణ సహా ఇతరత్రా ఏర్పాట్లన్నింటినీ ఎస్ఈసీ పూర్తి చేస్తుంది. ఇక ప్రభుత్వ సన్నద్ధతను బట్టి
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సర్కార్ సన్నద్ధత ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మిగతా ఏర్పాట్లను చేస్తుంది. సన్న రకం వరి సాగు అన్నదాతలను అవస్థలకు గురిచేస్తోంది. సన్నాల సేద్యాన్ని ప్రోత్సహించిన ప్రభుత్వం ఇప్పుడు మద్దతు ధర కల్పించడం లేదని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మిల్లర్లు సైతం కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకోవడంలో ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. తెగుళ్లను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని తీరా విక్రయించే సమయంలో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో సన్న రకాల సాగు తక్కువగా ఉన్నందున డిమాండ్ ఎక్కువగా ఉండేది. ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానంతో సన్న రకాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. ఈ పరిస్థితుల్లో దొడ్డు రకాలతో పోల్చితే సన్నాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. క్వింటాల్ సన్న రకానికి గతంలో 2000 నుంచి 2200 వరకు ధరలు పలికేది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా 2000కు పైగా చెల్లించి నేరుగా మిల్లర్లే ఖరీదు చేసేవారు. కానీ ఈ సీజన్లో పెరిగిన సాగుతో ధర మాత్రం బాగా తగ్గిపోయింది. దొడ్డు రకంలో ఏ గ్రేడ్ రకానికి 1888 రూపాయలు, సాధారణ రకానికి 1868 రూపాయల మద్దతు ధర చెల్లించాలని ఉంది. అయినా దొడ్డు రకానికున్న మద్దతు ధరనే సన్నాలకు చెల్లించాలని చెప్పడంతో సాగుదారులు నోరెళ్లబెడుతున్నారు. సన్నాలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చినా దానికి ప్రత్యేక మద్దతు ధర అంటూ ఏమీ నిర్ణయించలేదు. వాటిని కొనుగోలు చేయాలని కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బియ్యపు మిల్లులకు నిలయమైన మిర్యాలగూడలో 100 పెద్ద మిల్లులు, మరో 80 చిన్న మిల్లులున్నాయి. ఇక్కడి మిల్లుల్లో నిత్యం 1300 ట్రాక్టర్ల వరకు కొంటుంటారు. కానీ ప్రస్తుతం పెరిగిన సాగుతో రోజుకు 2 నుంచి 3000 వరకు ట్రాక్టర్లు వస్తుండగా మిల్లర్లు పేచీ పెడుతున్నారు. భారీ స్థాయిలో కొనలేమని, తక్కువ ధరకు ఇస్తే ఆలోచిస్తామని తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం రాత్రి అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై శెట్టిపాలెం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గతానికి భిన్నంగా క్వింటాల్కు 400-500 తగ్గుతుండటం పట్ల సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మిల్లు అయినా కూడా రావట్లేదు. ఆ గేట్ వేసి తాళం వేసుకుంటారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు, తీసుకోమన్నారు. ఇంతవరకు రావట్లేదు. వాళ్ళు కూడా మిల్లులు కూడా రేటు 1800 వేస్తున్నారు. వేస్తనే వేస్తలేరు. ఒడ్లు బాగాలేవు అంటారు. ఏమన్నంటే 1700కే కొంత అట్టయితే ఈరి లేకపోతే లేదు అంటారు. సార్ ప్రభుత్వం సన్న గింజలు పెట్టాలన్నది రైతులు సన్న గింజలు పెట్టిర్రు. పెడితే మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ఏమి కొనట్లేదు. నిర్ణయించిన రేటు ప్రకారం 1888 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మిల్లర్స్ ఏమో కొనట్లేరు. మరి మా రైతుల బాధ ఎవరు తీర్చాలి చెప్పండి మీరే. ఇంకా 80 రూపాయలు తీసేసిన 1800 కొనాలి. కానీ అట్లా కూడా కొనకుండా ఇలా 1600, 1750, 1600, 1700 అదే మాట చెప్పుతూ మేము కొంటలేదు వడ్లు మాకొద్దు అని అంటున్నాను. సన్నధాన్యం పెట్టుకోమని చెప్పింది గవర్నమెంటే. మరి ఈ రోజు కొనడానికి ఎవరు సాగుకారులు కొంటలేరు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. కాస్తో కూస్తో పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు వస్తే ఈ విధంగా కిలోమీటర్ల మేర బారులు తీరుకుంటూ రైతులందరూ రోజుల తరబడి నిరీక్షణ చేసుకుంటూ కనీస పస్తులు వండుకుంటూ ఈ రోజు ఈ యొక్క మిల్లర్ల ముందు పడిగాపులు కాస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానూ సన్న రకం సాగుతో విక్రయ సమస్యలతో పాటు తెగులు కూడా అవస్థలకు గురి చేస్తోంది. కామారెడ్డి జిల్లా దోమకొండలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ సూచన మేరకు సాగు చేసిన భారీ వర్షాలతో దోమపోటు మరింత దెబ్బతీసిందని వాపోయారు. మెదక్ జిల్లా పాతూరులో నాగరాజు అనే రైతు తన ఎకరం సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టాడు. పంట బాగా ఎదిగినా ఈనె దశలో దోమపోటు దెబ్బతీసిందని బాధితుడు వాపోయాడు. జగిత్యాల జిల్లా వేములకుర్తికి చెందిన శ్రీధర్ అనే రైతు 4 ఎకరాల సన్నరకం వరి పంటకు నిప్పు పెట్టాడు. పంటకు పూర్తిగా దోమపోటు సోకడంతో పాటు ఇటీవల వర్షాలకు ధాన్యం నేలరాలింది. దీంతో ఆవేదనకు గురైన రైతు నిప్పంటించాడు. ఇదే జిల్లా కథలాపూర్ మండలం పెగ్గర్లలో తిరుపతి అనే రైతుకు చెందిన 2.5 ఎకరాల సన్నరకం వరి పంట దోమపోటుతో పూర్తిగా దెబ్బతిన్నది. చేసేదేమీ లేక పంటను తగులబెట్టాడు. సన్నపర్లు పెట్టినాం, జయశ్రం పెట్టినాం మొత్తం దోమరం వచ్చింది. 3-4 సార్లు పంపు పెట్టినాం సార్. 2 ఎకరాల భూమి ఒక కర్ర లేకుండా పోయింది సార్. మొత్తం దోమ కొట్టి తినిపోయింది. పెట్టుబడి అంతా బాగా అయింది సార్. 80-90 దాకా అయినాయి. అడ్డు తెలియక సార్ ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది. మాకు తెలియక ఇక అందరూ చూసి సార్ ఊరులు చూసి నేమ్ అడ్లు లేవన్న వల్ల ఆయన కాలబెట్టినాం సార్.
ప్రభుత్వం దొడ్డు రకం మాదిరిగానే సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల చేతిలో మోసపోకుండా చర్యలు చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. పత్తి దిగుబడులు అధికంగా వస్తాయని రైతులు ఆనందపడ్డారు. వర్షాలు సమృద్ధిగా పడడంతో పంట క్షేత్రాలన్నీ కలకలలాడాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో వానదేవుడు ముంచేశాడు. గులాబీ పురుగు రూపంలో మరో కష్టం ఎదురైంది. చేసేదేమీ లేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు పత్తి పంటను తొలగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. లాభాల కోసం పత్తి సాగు చేసిన అన్నదాతలకు చివరకు నష్టాలే మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో 2,68,582 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 2,07,992 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. చేతికొచ్చే దశలో ఉన్న పత్తికి భారీ వర్షాల వల్ల అపార నష్టం వాటిల్లింది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. 5 ఎకరాలు వేసాము, కాకపోతే వచ్చింది మంచిగానే పత్తి నీళ్ళ ఆడుకుంటూ వచ్చి మందులు కొట్టిన అన్నీ అయిపోయినాయి. వర్షాలకి ఫస్ట్ కడ్డ కాయ వర్షాలకు దెబ్బతినిపోయినాయి. ఇప్పుడు ఉన్న కాయ గెలగిచ్చి చూస్తే మొత్తం గులాబీ రంగు పురుగు కాదు, మొత్తం పుచ్చి వచ్చి ఉన్న మా ఊళ్ళో అక్కడ ఉన్న బిట్లు చూసా అవి కూడా అంతే ఉన్నాయి. ఉంచుకున్నా ఏం లేదండి, కాయ అంతా పుచ్చేనండి. మీరు చూడండి, గతందేమో వర్షాలకు పోయింది, ఇప్పుడుదేమో మొత్తం లాన్నే పుచ్చు, పైన బాగానే ఉందండి. రేపు ఎల్లుండి పీకేద్దామని ఆడ ఒక మా చేను పీకితేనే ఉన్నాడు, ఇంకోటి పీకిండు కూడా. మేము కూడా అది పీకిన అనంతో ఇది చూడటం, లేకపోతే మాకు కూడా ఇప్పుడు చూసుకోలేమండి. మేము మందు కూడా తెచ్చానండి కొడదామని, ఇంకేం మందు కొడదామని ఆపేసామండి. పెట్టుబడులు 90,000 చిల్లర అయినండి. సొంతం భూములే, ఎరువులకును మందులకును విత్తనాలకు. ఈ విత్తనాల కల్తీ వల్ల ఫాల్టో మరి ఈ వర్షాల ఫాల్టో మనకి అర్థం కావడం లేదండి. నేను కూడా ఒక 2 ఎకరాలు పత్తి వేశాను, మంచి కాపు వచ్చింది. చెట్టుకు వచ్చేసి 150-200 కాయలు ఉంటే ప్రతి కాయలు కూడా మొత్తం పుచ్చే ఉన్నది. సో ఈ సంవత్సరం ఏం జరిగిందో తెలియదులే కానీ నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల 99% పుచ్చొస్తే ఒక్క కాయ మాత్రమే బాగుంది. సో దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాసిరకం విత్తనాలు ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని నా యొక్క అభిప్రాయం. 2 లక్షల దాకా నష్టమే. ఎట్ట బతకాలి, ఏం చేయాలి? గవర్నమెంట్ కి ఏమైనా సాయం చేయడా? ఇంత మందు కట్ల పోసినా కూడా పత్తి చేను నాశనం అయిపోయింది. మేము ఎట్ట బతకాలి? చెట్టుకు ఏమైందంటే ఇంకా వాన గురిచి ఆ చెట్టుకి అంతా ఆగమై అంతా ఊటబడి ఇది పడి చచ్చిపోయింది. 3 ఎకరాలు ఇచ్చినాం గానీ నాశనం అయిపోయింది. పీకేస్తాను, ఇంకా అసలు ఒక కింట అయినా తీయలే, అసలు ఏమీ లేదు. దిగుబడులు తగ్గి తీరని కష్టాల్లో ఉన్న కర్షకులకు గులాబీ పురుగు రూపంలో మరో కష్టం వచ్చిపడింది. పత్తి పంటపై పిడుగులా పడిన గులాబీ పురుగు రైతుల ఆశల్ని అడియాశలు చేసింది. గులాబీ పురుగుతో పత్తి రంగు మారింది. నాణ్యత పూర్తిగా దెబ్బతిని బరువు గణనీయంగా తగ్గింది. పురుగు ఆశించిన కాయలు త్వరగా పక్వానికి వస్తాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీ లేక పత్తి పంటను తొలగిస్తున్నామని రైతులు చెబుతున్నారు. కాయలు మొత్తం పుచ్చులు వచ్చినాయండి, అందుకే పీకేస్తున్నా. మంచిగా రావట్లే కాయలు, మొత్తం పుచ్చులండి. తీసిన కూడా పుచ్చులే. మొత్తం 4 ఎకరాలండి. తమ్ముడిది 4 ఎకరాలు, 8 ఎకరాలు. చేతికి ఏం రాలేదండి. 4 ఎకరాలు లక్ష్య పెట్టిన. కూర్చో ఇతరం ఫాల్టో దేనిలో తెలియట్లేదండి. నిరుడు పుచ్చులైనా కొద్దిగా ఫస్ట్ బాగానే వెళ్ళినాయి. ఈ సంవత్సరం చాలా పుచ్చులు వచ్చినాయి. నాది ఒక 4 ఎకరాలు. ఇక పూలు దాని మందం కూడా రావట్లేదు. అసలు ఏమేయాలో అర్థం కావట్లేదు. చెట్టు బాగానే ఉంది, చూడటానికి బాగానే ఉంది. చెట్టు కాపు కూడా మంచిగా ఉంది, కానీ మొత్తం లోననే ఇక లోపల చెట్టు మంచి కాయలు ఉన్నాయి, మొత్తం పుచ్చులు వస్తున్నాయి. ఇక ఏ మందు కొట్టినా ఇక పోట్లే. ఆ పురుగు అసలు చావట్లేదు. లోపల పురుగు 1 లక్ష దాకా పెట్టినాం. ఈ వాతావరణం కనబడుతుంది, ఇది చేతికి రావటం లేదు, ఇది తగలబడి పోయింది. ఏం చేద్దామని ఆలోచన, పీకుతున్నాం, గొడ్డ మేపుతున్నాం. 1 లక్ష రూపాయలతో పెట్టుబడి అయింది, ఏం రాలే. తీసిన పత్తి కొద్దిగా ఉంది, ఒక 2 క్వింటాలు 2 క్వింటాలన్నర అవుతుంది. అది కూడా ప్రాబ్లమే. మన శనకాయలు ఇట్లా పీకినట్టు పీకి తీసినాం. చెట్టు బాగానే ఉంది. ఎందుకు 8 ఎకరాలు కౌలుకు చేస్తున్నామండి. 2 ఎకరాలు తోటేసిన, 6 ఎకరాలు పత్తి వేసిన. మొత్తం పుచ్చులే, అసలు ఏం వెళ్ళలేదు. కూలోళ్ళకి పెడతంటే కూలోళ్ళు ఒక 2 సంచులు 3 సంచులు తీస్తారు. మొత్తం పుచ్చుకాయలే. 20 మంది కూలోళ్ళని పెట్టినా కూడా 2-3 సంచులు తీస్తారు. ఆ కూలోళ్ళ మందం కూడా రావట్లేదు. ఇక మొత్తం కౌలు చేసింది, సొంతం కూడా ఏం లేదు మాకు. 6 ఎకరాలకి 1.5 లక్ష దాకా అయిన పెడిబేడి. కౌలు 1,20,000 కౌలు. మొత్తం అప్పు చేసి తీసుకొచ్చినాం. ఇక తోట కూడా ఊటపడ్డది. పత్తికి అయితే 3 లక్షలైంది. అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు సోకి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పత్తి రైతులను మద్దతు ధర మరింత కంగారు పెడుతోంది. ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్కు తీసుకువస్తే ప్రభుత్వం ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
దేశంలో వ్యవసాయ రుణాలపై కేంద్ర ప్రభుత్వం చక్రవడ్డీ మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ నేపథ్యంలో వ్యాపారులతో పాటు రైతులు ఆర్థికంగా బాగా నష్టపోయారని రైతు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రైతులు తీసుకున్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం పట్ల ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జంగారెడ్డి, తీగల సాగర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వడ్డీపై వడ్డీ చెల్లిస్తుండటంతో రైతులకు రుణభారం తీవ్రంగా పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పథకం ప్రకటించినప్పటి నుంచి బ్యాంకులు రుణాలు ఇవ్వకున్నా వడ్డీ భారం మాత్రం పెరుగుతూనే ఉందని ఆరోపించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వానాకాలం పంటల కొనుగోళ్లపై మహబూబ్ నగర్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు 190 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. వరి ధాన్యం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు గోదాములను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్లోని గిరిజన సంక్షేమ విద్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా 3 గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్లకు మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. దేశంలో రైతులకు ఏ నాయకుడు చేయని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అందిస్తున్నారని తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మహబూబాద్లో మొక్క నాటడం జరిగింది. సంతోష్ కుమార్ గారు ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ అని హరిత తెలంగాణ కావాలని లక్షలాది మందికి స్ఫూర్తిగా ఉండి చెట్లు నాటమని చెప్తున్నారు. అన్న మీద అభిమానంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని ఈ రోజు నేను ఇక్కడ చెట్టు నాటి 3 ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ క్రిస్టినా గారు, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ దివ్య గారు, అలాగే మా గురుకులం సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు 3కి నేను గ్రీన్ ఛాలెంజ్ విస్తృతూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో సిబ్బంది ప్రతి ఒక్కరు పిల్లలు లేరు కాబట్టి మా గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి ప్రతి ఒక్కరు మా సిబ్బంది అంతా ఒక్కొక్క చెట్టు నాటాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రోజురోజుకు ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నప్పటికీ మానసిక సమస్యలు అదే స్థాయిలో ఉధృతమవుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బెంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 53వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వెబినార్ రూపంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలకు చెందిన సుమారు 1300 మంది సైకియాట్రిస్టులు పాల్గొన్నారు. సరైన సమయంలో మానసిక సమస్యలను గుర్తించడం ద్వారా అనేక రకాల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చని ఈ సందర్భంగా ఈటెల ప్రజలకు సూచించారు. మెంటల్ హెల్త్ లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం లేదని ఏ మాట చెప్పిందో అది అక్షరాల సత్యం. మనిషి మానసికంగా గొప్పగా లేకపోతే అనేక రకాల రుగ్మతలు వస్తాయనడానికి ఈ మధ్య సబ్మిట్ చేయబడినటువంటి అనేక రీసెర్చ్ పేపర్లే దానికి సజీవ సాక్ష్యం. ఇవాళ ఏ కుటుంబాన్ని కదిలించినా ఏ మనిషిని కదిలించినా టెన్షన్ ఉంది అంటారు. ఇవాల్టి సమాజంలో సైకియాట్రిస్ట్ అనేటువంటి ఈ సబ్జెక్ట్ కనుక ఈ ఎక్సలెంట్ సెంటర్లు కనుక పెరగకపోతే రాబోయే కాలంలో మానవ సమాజంలో మరింత అల్లకల్లోలం ఉండేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస భాజపాను చిత్తుగా ఓడించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ఎంపీ రేవంత్ రెడ్డితో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ముత్యం రెడ్డి, రామలింగారెడ్డిల పాలనను బేరీజు వేసుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలతో పోలిస్తే దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని తెరాసకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ముత్యం రెడ్డి గారి తపన, వారి యొక్క ఆకాంక్ష ఈ ప్రాంతం డెవలప్ కావాలని, వారి ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి మనం చేస్తాం.
కానీ రామలింగారెడ్డి ఎమ్మెల్యేకి నేను ఏమీ చేయలేను అని శాసనసభలో అన్నాడు. ఆ రోజు నేను అక్కడ శాసనసభలో ఉన్నా. మరి వారి భార్యకి ఏ విధంగా సాధ్యమవుతుందో ప్రజలు ఆలోచించాలి. మీ ఊరికో చరిత్ర ఉన్నది, మీ ఊరికో గుర్తింపు ఉన్నది. తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల మేలు కోసమా ఇవాళ మీరు ఇవ్వబోయే తీర్పు, మీరు చెప్పబోయే నిర్ణయం, మీరు 10 తారీఖు నాడు బాక్సులు తెరిచిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించే న్యాయ నిర్ణేతలుగా ఈ తుపాక ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. మీకు రెవెన్యూ డివిజన్ వస్తే సిద్దిపేట కూసుకుపోయింది, మీకు సబ్ స్టేషన్లు వస్తే రైతుల కొంప ముంచి మీటర్లు మోటార్లు కాల్చి ట్రాన్స్ఫార్మర్లు పేల్చి మీకు వచ్చిన సబ్ స్టేషన్లను సిద్దిపేట తీసుకుపోయింది. 4 సార్లు టీఆర్ఎస్ గెలిస్తే చేయని అభివృద్ధి ఇవాళ మళ్ళోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుస్తా అని అభివృద్ధి చేస్తా అంటే మనం నమ్మాలనా? కాలుష్య నియంత్రణకు వాహన రంగంలో బ్యాటరీతో నడిచే వాహనాలు కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇందులో భాగంగా ఆటో కార్గో సేవలకు గాను OHM, OSM సంస్థలు సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య ఈ ఎలక్ట్రానిక్ కార్గో ఆటోను మార్కెట్లోకి విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పాలసీని ప్రకటించిన వెంటనే ఈ వాహనాలు అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని పద్మనాభయ్య తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యం తగ్గుతుందన్న ఆయన ప్రభుత్వ అభిరుచుల మేరకు దీనిని రూపొందించారని చెప్పారు. బీహార్లో 2వ విడత ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ పార్టీల మధ్య విమర్శల వేడి పెరిగింది. కేబినెట్ పదానికి సరిగ్గా స్పెల్లింగ్ కూడా చెప్పలేని వ్యక్తి ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సీఎం నితీష్ కుమార్ను విమర్శిస్తున్నారంటూ కేంద్ర మంత్రి అశ్విని చౌబే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ఎద్దేవా చేశారు. సమస్యను అర్థం చేసుకోలేని వ్యక్తి, 10వ తరగతి కూడా పాస్ కాని ఒక వ్యక్తి ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీష్ కుమార్ను విమర్శిస్తున్నారని చౌబే ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్ సమావేశంలో హామీ ఇచ్చారన్న కేంద్ర మంత్రి ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు చెత్తబుట్టలోనే ఉన్నాయని విమర్శించారు. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుందన్న చౌబే ప్రజలు అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ ఆంక్షలను లెక్క చేయకుండా వారాంతపు నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు. నెతన్యాహుపై జూన్ నుంచి విచారణ కొనసాగుతుండగా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు అంగీకరించని నెతన్యాహు పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు భౌతిక దూరం నిబంధనలను పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి అధికారిక నివాసం ఎదుట వేలాదిగా చేరి ఆందోళన చేపట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.